అభివృద్ధి కోసం భూములిస్తే తమ ప్రాణాలను హరిస్తున్నారని ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తున్నా ఫలితం దక్కటం లేదని అక్కడి ప్రజలు ఆందోళన సాగిస్తున్నారు. చిన్న పెద్ద వృద్ధులు మహిళలు అనే తేడా లేకుండా వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. ఒక పక్క అస్వస్థతకు గురవుతున్నా మరో పక్క నిరసనను కొనసాగిస్తూ అధికారులకు చెమటలు పట్టిస్తున్నారు. సింగరేణి కాలుష్యం కారణంగా తమ గ్రామంలో ఏకంగా ఇప్పటి వరకు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, ఇక వందల సంఖ్యలో అనారోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. సింగరేణి కాలుష్యం నుంచి కాపాడాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో సింగరేణి ప్రభావిత గ్రామం కిస్టారం వాసులు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులు, చేస్తున్న ఆందోళన కార్యక్రమాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. సింగరేణి సైలో బంకర్ ఎఫెక్టుతో కిస్టారం గ్రామం చిగురుటాకుల్లా వణికిపోతుంది. ఎప్పుడు ఎవరు ప్రాణాలు కోల్పోతారో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఎవరు అనారోగ్య సమస్యలకు గురవుతారో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు ఎంతమంది ఈ సైలో బంకర్ ఎఫెక్ట్తో ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది అనారోగ్యం బారిన పడ్డారు? సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామం అంతా మసిమయంగా మారింది. ఊరు మొత్తం మసిబారిపోతుంది. సింగరేణి జీవీఆర్ ఓసీ కోల్డ్ హ్యాండ్లింగ్ ప్లాంట్ సైలో బంకర్ కారణంగా కిస్టారం గ్రామస్తులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉండే అంబేద్కర్ నగర్ కాలనీ వాసులైతే ఇంకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి కాలుష్యం కారణంగా ఇప్పటికే తమ గ్రామంలో 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, ఇంకా ఎంతమంది బలి కావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. సింగరేణితో తాడో పేడో తేల్చుకోవటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో 300 కుటుంబాలు పక్షం రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నాయి. బొగ్గు లోడింగ్ చేస్తున్న సైలో బంకర్ను తొలగించేంత వరకు తమ పోరాటం ఆగదని కిస్టారం వాసులు అంటున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని కిస్టారంలో బొగ్గు లోడింగ్ చేసే సైలో బంకర్ ప్రమాదకరంగా మారింది. స్థానికంగా ఉండే అంబేద్కర్ కాలనీ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సైలో బంకర్ని తొలగించాలనే డిమాండ్తో కూడా వాళ్ళు రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మొత్తం అంబేద్కర్ నగర్ కాలనీకి సంబంధించి మొత్తం 300 కుటుంబాలు కూడా ఈ దీక్షకు సంబంధించి వాళ్ళు కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు వాళ్ళు వినూత్న రీతిలో వాళ్ళు నిరసన కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సైలో బంకర్ వల్ల అనేక అనారోగ్య సమస్యలతో స్థానికంగా చాలామంది చనిపోతున్నారన్నది కూడా ఇక్కడ కాలనీ వాసుల ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ నేపథ్యంలో దీన్ని వెంటనే తక్షణమే తొలగించాలన్నది కూడా వాళ్ళు అందరూ డిమాండ్ కాలనీ వాసులు సంబంధించి చేస్తున్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో ఈ ఉధృతం అనేది ఇంకా తీవ్ర స్థాయిలో చేస్తామంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు. అసలు ఎటువంటి సమస్యలు సైలో బంకర్తో వస్తున్నాయి, అసలు ఎంతమంది చనిపోయారన్నది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 5 సంవత్సరాల నుంచి విపరీతమైన డస్ట్ ద్వారా ఈ సైలో బంకర్ 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందండి. గత 2004 నుంచి ఈ సింగరేణి వాళ్ళకి మేము భూములు ఇచ్చాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 5 సంవత్సరాల నుంచి బంకర్ ద్వారాగా 90 మంది 100 మంది 90 మంది చనిపోయారండి. మా గ్రామం బీసీ కాలనీ అంబేద్కర్ నగర్లో 90 మంది 100 మంది దాకా చనిపోయారు. ఈ డస్ట్ వల్ల మాకు అనేకమైన రోగాలు వస్తున్నాయి. డస్ట్ ఎలర్జీ, ఊపిరితిత్తుల వ్యాధి, చర్మ వ్యాధులు, గొంతు ఇన్ఫెక్షన్లు, వీటి వల్ల ఎంతోమంది చనిపోయినామండి. చాలా బాధలు పడుతున్నాము. ఈ ప్రభుత్వం వారు, ఈ సింగరేణి వాళ్ళు మా బాధలు గ్రహించి మాకు వెంటనే ఈ సైలో బంకర్ తొలగించడం కానీ, మాకు పునరావాసం కల్పించడం కానీ చేయాలని వేడుకుంటున్నాం. అంటే దీక్ష చేస్తున్న సందర్భంలో కూడా కొందరు మహిళలు కూడా అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది. అసలు అంత తీవ్ర స్థాయిలో ఉంది ఎఫెక్ట్ ఇక్కడ విలేజ్. ఈ పొల్యూషన్ వల్ల చాలామంది కూడా అస్వస్థకు గురయ్యారు. ఇక్కడ కిస్టారం గ్రామ ప్రజలు కూడా చాలా మంది వరకు కూడా 90 మంది వరకు మరణించారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ కూడా రక్తహీనతతో చాలా బాధపడుతున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఆంధ్రాలోనే కోనసీమని తలపించేలాగా ఉండేది. అంత పచ్చదనంతో అంత నిండుగా ఉండేది. కానీ ఈరోజు అది కనుచూపు మేరకు కూడా ఎక్కడ ఆ పచ్చదనం అనేది కనిపించట్లేదు. ఈ సైలో బంకర్ని తీసేసే విధంగా ప్రభుత్వం దిగి రావాలి. ఈ దీక్షకు ప్రధానంగా సిపిఎం పార్టీ మేము మద్దతు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా నిన్న బీజేపీ, అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలలో కూడా మద్దతు ఇచ్చారు. ఇది సరిపోదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నుండి ఎమ్మెల్యే మద్దతు ఉంది. అదేవిధంగా మంత్రులు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. అది సరిపోదు. ఎందుకంటే సింగరేణి సంస్థ అనేది కేంద్ర ప్రభుత్వంతో లింకు పడి ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో లింకు పడి ఉంది. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా తొలగించాలంటే ఇక్కడ ప్రభుత్వం బలమైనటువంటి నిర్ణయం తీసుకుంటే తప్ప ఇది పరిష్కారం కాదు. ఈ టెంటు ఎవరైతే అధికారం ఉన్నటువంటి ఉన్నారో ఈ దీక్షతే ఒక దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మేము లేపుతాం చేస్తామని చెప్పి హామీలు ఇచ్చేది కాదు. ఖచ్చితంగా అది అమలు జరగాలి. అమలు జరిగేంతవరకు ఇక్కడ వీళ్ళకి పూర్తిగా హామీ ఇచ్చిన తర్వాతనే ఈ టెంట్ తీయటం ఉంటుంది. ఒక్కొక్కరికి శ్వాసకోశ వ్యాధులు వచ్చి మన చర్మ వ్యాధులు,
కళ్ళు కలకలు అలాంటివి వచ్చి బాగా యువకుల్లోనే ఎక్కువ మంది చనిపోవడం జరిగిందండి. ఇందాక చూసిన వాళ్ళు కూడా చూశారండి. అందరూ ఒక 28 సంవత్సరాల ఆడవాళ్ళు అండి. ఇద్దరు పిల్లలతో వాళ్ళ కుటుంబాన్ని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే ఈ సైలో బంకరేనండి. ఎందుకంటే ఇక్కడ మాకు 90 మీటర్ల దూరంలోనే మాకు ఈ సైలో బంకర్ నిర్మించడం జరిగిందండి. ఇప్పుడు మేము అడిగేది ఇక మేము విరమించేది ఏమీ లేదు. మాకు న్యాయం జరిగేదాకా సైలో బంకర్ అన్న తీయాలి, లేక మాకు పునరావాసం కల్పించాలని దీక్షతోటి ఆడవాళ్ళమే ఎక్కువ సంఖ్యలో పాల్గొని, ఎందుకంటే సమస్య వచ్చేది ఆడవాళ్ళకు కాబట్టి ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ ధర్నాన్ని చేస్తున్నామండి. 24 గంటలు దుమ్ము వస్తుందా ఎట్లా కాలనీ? 24 గంటలు వస్తుందండి. ఒక అర్ధ గంట కాదు, ఒక గంట కాదు, ఏమీ కాదు. మీ 24 గంటలు దుబ్బతోనే కూడుకొని ఉంది. ఒకప్పుడు కరోనా వస్తే దేశంలో గవర్నమెంట్ మొత్తానికి తెలుసు, ఎక్కడి నుంచి అతికి సంఖ్య జనం చనిపోయారో తెలుసు. మా అంబేద్కర్ కాలనీ నుంచి ఒక్క సభ్యుడు కూడా, ఒక ఆడ మనిషి కానీ ఒక మగ మనిషి కానీ చనిపోవటం జరగలేదు. మా ఊరిని మేమంతా శుభ్రంగా ఉంచుకున్నాం. మా పంచాయతీకి మాకు జిల్లా స్థాయిలో అవార్డులు, ఎన్నో అవార్డులు మా పంచాయతీకి వచ్చినాయి కరోనా టైంలో మేము ఉంచుకున్న శుభ్రతను బట్టి. కానీ ఈ బంకర్ వల్ల, ఈ సైలో బంకర్ వల్ల మాకే వచ్చిన కాడ నుంచి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఈ లోపు నుంచి ఎక్కువ 20 నుంచి 30 సంవత్సరాలు కుర్రోళ్ళు చనిపోవటం జరుగుతుంది. ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు అనారోగ్య సమస్యలతో కూడా చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళు కాలనీ వాసులు చెప్తున్న దాని ప్రకారం 100 మంది పైగా కూడా చనిపోయారు. రాబోయే రోజులు ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఈ సైలో బంకర్ను తొలగిస్తేనే తప్పితే తమ కాలనీ వాసులకు 300 కుటుంబాలకు ప్రాణాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నది మాత్రం ఇక్కడ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.